వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సైన్స్ ఎక్స్పో వినూత్న ప్రదర్శనలతో ముస్తాబైన గన్నవరం నారాయణ పాఠశాల. కృష్ణా జిల్లా గన్నవరం నారాయణ పాఠశాలలో శనివారం నేటి ఆధునిక కాలంలో విద్యార్థిగా పుస్తక విజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా వారిలో ఉన్న సృజనాత్మకత అంశాలను వెలికితీయడం కోసం ప్రయోగాత్మక విద్యపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సైన్స్ ఎక్స్పోను నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ మస్తాన్ బాషా వివరించారు. ఈ ప్రదర్శనలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు బృందాలుగా ఏర్పడి సుమారు 150 ప్రాజెక్టుల పైగా ప్రదర్శించారు. ముఖ్యమైన ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టే పద్ధతులు, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రత్యామ్నాయాలు, సోలార్ ప్యానెల్, విండ్ మిల్స్ మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం సెన్సార్ల వినియోగం, అంతరిక్ష జ్ఞానం, చంద్రయాన్ ప్రాజెక్టుపై ప్రత్యేక ప్రదర్శన, ఆలోచింపచేసే లైవ్ డెమోలు, ప్రత్యక్షంగా అవి పనిచేసే విధానాలు, అగ్నిపర్వతాలు ఏ విధంగా పేలతాయి, హైడ్రాలిక్ లిఫ్ట్, డీజే సిస్టమ్, వెల్డింగ్ ఫ్లేమ్ సెన్సార్ సిస్టమ్ మొదలైనవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే కాక భవిష్యత్తులో శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ప్రిన్సిపాల్ తెలియజేస్తూ విద్యార్థులు వారికి సహకరించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ఏజీఎం సత్యరెడ్డి విద్యార్థులను అభినందించారు. అకాడమిక్ డీన్ నవీన, ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.